పాఠం 30 సంభాషణం మరియు ముందుకు మార్గం. నమస్కారం పిల్లలు, మీరు సంస్కృత ప్రవేశిక పుస్తకంలోని 30వ మరియు చివరి పాఠానికి స్వాగతం. ఇది చాలా ప్రత్యేకమైన పాఠం. మనం ఇప్పటివరకు చాలా నేర్చుకున్నాం. ఈరోజు మనం సంస్కృతంలో ఎలా సంభాషించాలో, రోజువారీ జీవితంలో ఎలా వాడాలో మరియు ముందుకు ఎలా అధ్యయనం కొనసాగించాలో నేర్చుకుందాం. ఇది మన అద్భుతమైన ప్రయాణానికి సుందరమైన ముగింపు. సిద్ధంగా ఉన్నారా? పునః స్వాగతం. మళ్లీ స్వాగతం పిల్లలు. ఇది మన చివరి పాఠం, 30వ పాఠం. మీరు చాలా దూరం వచ్చారు. 30 పాఠాలు పూర్తి చేస్తున్నారు. ఇది చాలా గొప్ప సాధన. ఈరోజు మనం సంభాషణం నేర్చుకుందాం. ముందుకు మార్గం తెలుసుకుందాం. ఇది మన అద్భుతమైన ప్రయాణానికి సుందరమైన ముగింపు. మళ్లీ కొత్త ప్రారంభం కూడా. యాత్రా సమీక్ష, ప్రయాణ సమీక్ష. మనం ఎంత దూరం వచ్చామో చూద్దాం. పాఠ 1 నుండి 10 వరకు వర్ణమాల శబ్దాలు, సామాన్య వాక్యాలు నేర్చుకున్నాం. పాఠ 11 నుండి 18 వరకు శబ్దరూపాలు నేర్చుకున్నాం. రామసీత, హరి, గురుపితృ. పాఠ 19 నుండి 24 వరకు ధాతురూపాలు నేర్చుకున్నాం. లట్లోట్, లాంగ్లోట్, లిట్లోట్. పాఠ 25 నుండి 28 వరకు సంధులు నేర్చుకున్నాం. స్వరసంధి, వ్యంజనసంధి, విసర్గసంధి. పాఠ 29 సమీక్ష మరియు అభ్యాసం. పాఠ 30 సంభాషణం మరియు ముందుకు మార్గం. వాహ్, 30 పాఠాలు! మీరు చాలా గొప్ప విద్యార్థులు. ప్రాతఃకాలః, ఉదయం. ఇప్పుడు మనం రోజువారీ సంభాషణ నేర్చుకుందాం. మొదట ఉదయం ఎలా మాట్లాడాలో చూద్దాం. నువ్వు సుప్రభాతం అంటావు. స్నేహితుడు సుప్రభాతం, కథమస్తి అంటాడు. నువ్వు అహం కుశలీ అస్మి, త్వం కథమసి అంటావు. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? స్నేహితుడు అహమపి కుశలః అస్మి అంటాడు. నేను కూడా బాగున్నాను. ఇదిగో సులభమైన ఉదయ సంభాషణ. ఆత్మపరిచయ, స్వపరిచయం. ఇప్పుడు మనం స్వపరిచయం ఎలా చెప్పాలో చూద్దాం. నువ్వు మమ నామ రామః అస్తి, త్వం కోల్సి అంటావు. నా పేరు రాముడు, నువ్వు ఎవరు? స్నేహితుడు మమ నామ శ్యామః అస్తి అంటాడు. నా పేరు శ్యాముడు. త్వం కుత్ర వససి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? అహం హైదరాబాదే వసామి, నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. త్వం కుత్ర వససి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? అహమపి హైదరాబాదే వసామి, నేను కూడా హైదరాబాద్లో నివసిస్తున్నాను. విద్యాలయే స్కూలులో. ఇప్పుడు మనం స్కూలులో జరిగే సంభాషణ చూద్దాం. విద్యార్థి గురో నమస్తే అంటాడు. గురువుగారు నమస్కారం. గురువు నమస్తే వత్స ఉపవిశ అంటారు. నమస్కారం పిల్లా కూర్చో. విద్యార్థి ధన్యవాదః గురో అంటాడు. ధన్యవాదాలు గురువుగారు. గురువు అద్య కిం పఠిష్యామః అంటారు. ఈరోజు మనం ఏమి చదువుతాం? విద్యార్థి అద్య వయం సంస్కృతం పఠిష్యామః అంటాడు. ఈరోజు మేము సంస్కృతం చదువుతాము. గురువు సాధు సాధు అంటారు. బాగుంది, బాగుంది. భోజనాలయే భోజనశాలలో. ఇప్పుడు మనం భోజనశాలలో జరిగే సంభాషణ చూద్దాం. నువ్వు అహం క్షుధితః అస్మి అంటావు. నాకు ఆకలిగా ఉంది. స్నేహితుడు వయం భోజనాలయం గచ్చామః కిం అంటాడు. మనం భోజనశాలకి వెళ్దామా? నువ్వు ఆం గచ్చామః అంటావు. అవును, వెళ్దాం. భోజనశాలలో
కిం ఖాదితుమిచ్చసి అంటారు. ఏమి తినాలనుకుంటున్నావు? అహం అన్నం ఖాదితుమిచ్చామి. నేను అన్నం తినాలనుకుంటున్నాను. సేవకుడు సాధు ఏతత్ గృహ్ణాతు అంటాడు. బాగుంది, ఇదిగో తీసుకో. ధన్యవాదః, ధన్యవాదాలు. క్రీడాస్థలే ఆటస్థలంలో ఇప్పుడు మనం ఆటస్థలంలో జరిగే సంభాషణ చూద్దాం. మొదటి బాలుడు త్వం క్రీడితుమిచ్చసి కిం అంటాడు. నువ్వు ఆడాలనుకుంటున్నావా? రెండవ బాలుడు ఆమహం క్రీడితుమిచ్చామి అంటాడు. అవును, నేను ఆడాలనుకుంటున్నాను. వయం కిం క్రీడామః. మనం ఏమి ఆడతాం? వయం కందుక క్రీడాం క్రీడామః. మనం బంతి ఆట ఆడతాం. సాధు ఆరభామహే. బాగుంది, మొదలు పెడదాం. అభివందనాలు. ఇప్పుడు మనం అభివందనాలు నేర్చుకుందాం. సుప్రభాతం, శుభోదయం. శుభదినః, శుభదినం. సుసాయం, శుభ సాయంత్రం. శుభరాత్రి, శుభరాత్రి. నమస్తే లేదా నమస్కారః, నమస్కారం. పునః దృష్టవా లేదా పునః మిలామః, మళ్ళీ కలుద్దాం. ఆగచ్చతు, స్వాగతం, స్వాగతం. ఈ వాక్యాలు రోజూ వాడండి. సామాన్య వాక్యాలు 1. ఇప్పుడు మనం సామాన్య వాక్యాలు నేర్చుకుందాం. కథమస్తి లేదా కుశలం కిం, ఎలా ఉన్నావు? అహం కుశలః అస్మి, నేను బాగున్నాను. త్వం కోలాసి, నువ్వు ఎవరు? త్వం కుత్ర వససి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? త్వం కిం కరోషి, నువ్వు ఏమి చేస్తున్నావు? ఈ ప్రశ్నలు చాలా ముఖ్యం. సామాన్య వాక్యాలు 2, ఇంకా కొన్ని సామాన్య వాక్యాలు చూద్దాం. త్వం కుత్ర గచ్చసి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కిం సమయః అభవత్, ఎంత సమయమైంది? క్షమ్యతాం, క్షమించండి. ధన్యవాదః, ధన్యవాదాలు. కృపయా, దయచేసి. ఈ వాక్యాలు ప్రతిరోజూ వాడతారు. భావాలు. ఇప్పుడు మనం భావాలు ఎలా చెప్పాలో చూద్దాం. అహం సుఖీ అస్మి, నేను సుఖంగా ఉన్నాను. అహం దుఃఖీ అస్మి, నేను బాధగా ఉన్నాను. అహం క్షుధితః అస్మి, నాకు ఆకలిగా ఉంది. అహం తృషితః అస్మి, నాకు దాహం వేస్తోంది. అహం శ్రాంతః అస్మి, నేను అలసిపోయాను. మమ ఆనందః భవతి, నాకు ఆనందంగా ఉంది. మీ భావాలను సంస్కృతంలో చెప్పగలరు. ఆవశ్యకతలు. ఇప్పుడు మనం అవసరాలు ఎలా చెప్పాలో చూద్దాం. అహం జలం పాతుమిచ్చామి, నేను నీరు తాగాలనుకుంటున్నాను. అహం భోజనం ఖాదితుమిచ్చామి, నేను భోజనం తినాలనుకుంటున్నాను. మమ సహాయం కురు, నాకు సహాయం చెయ్యి. ఏకం ఏతత్ పునః వదతు, ఒకసారి మళ్లీ చెప్పండి. అహం న అవగచ్చామి, నాకు అర్థం కాలేదు. త్వరగా, త్వరగా. శనై శనై, మెల్లగా మెల్లగా. వ్యాకరణ సారాంశం, శబ్దరూపం. ఇప్పుడు మనం వ్యాకరణ సారాంశం గుర్తుచేసుకుందాం. శబ్దరూపంలో పుల్లింగ అకారాంతం రామశబ్దవత్, రామశబ్దంలాగా. స్త్రీలింగ ఆకారాంతం సీతాశబ్దవత్, సీతాశబ్దంలాగా. నపుంసకలింగ అకారాంతం ఫలశబ్దవత్, ఫలశబ్దంలాగా. రుకారాంతం పితృశబ్దవత్, పితృశబ్దంలాగా. ఇవి గుర్తుంచుకోవాలి. వ్యాకరణ సారాంశం, ధాతురూపం. ఇప్పుడు ధాతురూప సారాంశం చూద్దాం. లట్ లకారః వర్తమానకాలః, భవతి అంటే ఉంటుంది. లోట్ లకారః ఆజ్ఞార్థః,
భవతు అంటే ఉండనీయండి. లంగ్ లకారః భూతకాలః. అభవత్ అంటే ఉండేవాడు. లృట్ లకారః భవిష్యత్ కాలః. భవిష్యతి అంటే ఉంటాడు. లిట్ లకారః పరోక్షభూతం. బభూవ. లుట్ లకారః విధి. భవేత్ అంటే ఉండాలి. 6 లకారాలు గుర్తుంచుకోవాలి. వ్యాకరణ సారాంశం సంధి. ఇప్పుడు సంధి సారాంశం చూద్దాం. సమాన స్వరాలు కలిస్తే దీర్ఘసంధి. ఆ ప్లస్ ఆ సమానం ఆ. ఆ లేదా ఆ ప్లస్ ఇంగ్ లేదా ఈ సమానం ఏ. ఇది గుణసంధి. అహ ప్లస్ అఘోష వ్యంజనం సమానం ఎస్. ఇది స్త్వసంధి. మీం ప్లస్ వ్యంజనం సమానం అనుస్వారం. విసర్గసంధులు 5 రకాలు. స్త్వ, ఉత్వ, రుత్వ, పూర్వరూప, లోప. ఇవి గుర్తుంచుకోవాలి. ముందుకు మార్గం స్థాయి 1 పూర్తి. ఇప్పుడు మనం ముందుకు మార్గం చూద్దాం. మీరు స్థాయి 1 పూర్తి చేశారు. మీరు ఏమేమి పూర్తి చేశారంటే వర్ణమాల, ప్రాథమిక శబ్దరూపాలు, ప్రాథమిక ధాతురూపాలు, సంధి పరిచయం. ఇదంతా మీరు నేర్చుకున్నారు. ఇది చాలా గొప్ప సాధన. అభినందనలు. ముందుకు మార్గం స్థాయి 2. తదుపరి మీరు స్థాయి 2 నేర్చుకోవాలి. అన్ని శబ్దరూపాలు అకారాంత, ఇకారాంత, ఉకారాంత, రుకారాంత, వ్యంజనాంత. మిగిలిన లకారాలు లుంగ్, లుంగ్, ఆషర్లింగ్, విధిలింగ్. సంధి పూర్తి. సమాస పరిచయం. తద్ధిత ప్రత్యయాలు. ఇవన్నీ స్థాయి 2లో నేర్చుకోవాలి. ముందుకు మార్గం స్థాయి 3. తదుపరి స్థాయి 3 అధునాతన అధ్యయనం. కారక విశేషణం. సమాస విస్తృతం. కృత్ ప్రత్యయాలు. ఛందస్సు. అలంకారం. ఇవి అధునాతన విషయాలు. మీరు స్థాయి 1, 2 పూర్తి చేసిన తర్వాత స్థాయి 3 నేర్చుకోవచ్చు. అధ్యయన సాధనాలు, పుస్తకాలు. ఇప్పుడు మనం అధ్యయన సాధనాలు చూద్దాం. మొదట పుస్తకాలు. బాలరామాయణం. ఇది పిల్లల కోసం సులభమైన రామాయణం. సంస్కృత భారతి. ఇది సంభాషణ కోసం. అమరకోశః. ఇది శబ్దకోశం. లఘు సిద్ధాంత కౌముది. ఇది వ్యాకరణ పుస్తకం. ఈ పుస్తకాలు చాలా ఉపయోగకరం. అధ్యయన సాధనాలు, వెబ్సైట్లు మరియు అభ్యాసం ఇంకా అధ్యయన సాధనాలు చూద్దాం. జాలస్థలాలు అంటే వెబ్సైట్లు. సంస్కృత భారతి. లిటిల్ సంస్కృత్ యూట్యూబ్లో. అభ్యాస పద్ధతులు ఏమిటంటే ప్రతిరోజు 10 కొత్త పదాలు నేర్చుకోండి. సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయండి. సంస్కృత శ్లోకాలు వినండి. సంస్కృత సినిమాలు, నాటకాలు చూడండి. ప్రతిరోజు అభ్యసించడం చాలా ముఖ్యం. ప్రేరణా పదాలు 1. ఇప్పుడు మనం ప్రేరణా పదాలు చూద్దాం. మహర్షుల వచనాలు. సత్యం వదేత్, ప్రియం వదేత్. నా బ్రూయాత్ సత్యమప్రియం. నిజం చెప్పాలి. ప్రియమైనది చెప్పాలి. అప్రియమైన సత్యం చెప్పకూడదు. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రేరణా పదాలు 2. రెండవ ప్రేరణా పదం చూద్దాం. విద్యా దదాతి, వినయం. విద్య వినయం ఇస్తుంది. వినయాద్యాతి పాత్రతాం. వినయం నుండి యోగ్యత వస్తుంది. విద్య వినయం ఇస్తుంది. వినయం యోగ్యత ఇస్తుంది.
ఇది చాలా ముఖ్యమైన సత్యం. ప్రేరణా పదాలు. మూడవ ప్రేరణా పదం చూద్దాం. అహింసా పరమో ధర్మః. అహింస పరమధర్మం. హింస చేయకుండా ఉండటం గొప్ప ధర్మం. అందరినీ ప్రేమించడం, అందరికీ మంచి చేయడం, ఇది పరమధర్మం. ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అంతిమ అభ్యాసం. ఇప్పుడు మనం చివరి అభ్యాసం చూద్దాం. మీరు స్వయం పరిచయం సంస్కృతంలో వ్రాయండి. నమస్తే. మమ నామ ఖాళీ చోటు పూరించండి. అస్తి. అహం ఖాళీ చోటు నగరే వసామి. అహం ఖాళీ చోటు విద్యాలయే పఠామి. అహం సంస్కృతం పఠితుమిచ్ఛామి. ఈ వాక్యాలు పూర్తి చేయండి. మీ స్వపరిచయం సంస్కృతంలో వ్రాయండి. ఉపసంహారం. మీరు నేర్చుకున్నవి. ఇప్పుడు మనం ఉపసంహారం చూద్దాం. మీరు ఏమేమి నేర్చుకున్నారో చూద్దాం. శబ్ద రూపాలు. రామ, సీతాహరి, గురు, పితృ. ధాతురూపాలు. 6 లకారాలు. సంధులు. స్వరసంధి, వ్యంజనసంధి, విసర్గసంధి. వాక్యాలు రాయడం, సంభాషించడం. ఇదంతా మీరు నేర్చుకున్నారు. ఇది చాలా గొప్ప సాధన. చివరి ఇంటి పని. ఇప్పుడు చివరి ఇంటి పని చూద్దాం. రోజువారీ సంభాషణలు సంస్కృతంలో వ్రాయండి. స్వపరిచయం పూర్తిగా సంస్కృతంలో వ్రాయండి. కుటుంబం గురించి సంస్కృతంలో వ్రాయండి. ఒక చిన్న కథ సంస్కృతంలో రాయండి. ప్రతిరోజు సంస్కృతం అభ్యసించండి. ఇది నిజమైన గృహకార్యం. సంస్కృత పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. సంస్కృత ప్రవేశిక మొత్తం పునరావృతం చేయండి. అంతిమ వచనం. ఇప్పుడు మనం చివరి మాట చూద్దాం. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. మీరు ఇప్పుడు సంస్కృత ప్రయాణం మొదలుపెట్టారు. ఈ భాష అద్భుతమైనది, సుందరమైనది, శక్తివంతమైనది. దీన్ని నేర్చుకోవడం కొనసాగించండి. అభ్యసించండి. ఆనందించండి. యూయం మహాంతః ఛాత్రాః సంతి. మీరందరూ గొప్ప విద్యార్థులు. యూయం సంస్కృత విద్వాంసః భవిష్యంతి. మీరు సంస్కృత విద్వాంసులు అవుతారు. ధన్యవాదాలు. ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుందాం. మీరందరూ ఈ 30 పాఠాలు పూర్తి చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ సహనానికి, శ్రద్ధకు, అంకితభావానికి ధన్యవాదాలు. పునః పునః ధన్యవాదః. పునః పునః ధన్యవాదః. మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు. మీరు నిజంగా గొప్పవారు. మీ సంస్కృత ప్రయాణం శుభప్రదంగా ఉండనీయండి. మీరు చాలా గొప్ప విద్యార్థులు. సమాప్తి. ముగింపు. ఇప్పుడు మనం ముగింపు చూద్దాం. సంస్కృత ప్రవేశిక సమాప్త. సంస్కృత ప్రవేశిక పూర్తయింది. ఓం శాంతిష్ శాంతిష్ శాంతిః. మీరందరూ సంస్కృత ప్రవేశిక నిపుణులు అయ్యారు. శుభమస్తు. మంగళం కలుగు. పునః మిలామః. మళ్ళీ కలుద్దాం. ఇది సంస్కృత ప్రవేశిక సమాప్త. ఇలా సంస్కృత ప్రవేశిక ముగిసింది. నమః. యూయం సర్వే సంస్కృత ప్రవేశిక నిపుణాః అభవత. నమస్కారం. మీరందరూ సంస్కృత ప్రవేశిక నిపుణులు అయ్యారు. మీరు నిజంగా గొప్పవారు. మీ సంస్కృత ప్రయాణం శుభప్రదంగా ఉండనీయండి. మళ్ళీ కలుద్దాం పిల్లలు. నమస్కారం.